స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల గురించి కేంద్రానికి పంపి 3 నెలలు దాటినా పట్టించుకోవడం లేకపోవడం విచారకరమని జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియన్ ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 42% బీసీ రిజర్వేషన్ల ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిల్లులు పంపినప్పటికీ 9వ షెడ్యూల్లో చేర్చి ప్రక్రియను కేంద్రం ఆరంభించకపోవడం వ్యతిరేక వైఖరిగానే భావించాల్సి వస్తుందని వారు విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 42% బీసీ రిజర్వేషన్ పైన ఠాగూర్ ఆడిటోరియంలో ఈరోజు ఒక పెద్ద సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఏమడుతున్నారంటే, అన్న అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్, రెండవది విద్యా ఉద్యోగాలు. మరి ఢిల్లీకి పంపినామన్నారు, వస్తుంది అనుకున్నాం, కానీ ఇలా ఆర్డినెన్స్ అంటారు. ఆర్డినెన్స్ మరి మాదేమైంది? కేవలం స్థానిక సంస్థలలో కోర్టు అడ్డం పెట్టి చెప్తారు కదా, ఎప్పుడు 3 నెలల తర్వాత ఎలక్షన్ అవుతుంది. మరి ఇవాళ రిక్రూట్మెంట్, ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి ఎంసెట్ ఇంజనీరింగ్ లా. మరి మా ఆర్డినెన్స్ ఎందుకు తెస్తారు? క్యాబినెట్ లో మాది ఎందుకు చర్చించలేదు? రేపు ఉద్యోగాలు వస్తే లక్షల మంది మేము బతుకుతాం, ఉద్యోగాలు వస్తే లక్షల మంది బతుకుతాం, అడ్మిషన్స్ లో లక్షల మందికి లాభం జరుగుతుంది. అది వదిలిపెట్టి అది ఒక్కటే పెట్టిందంటే ఇదేదో ఉద్దేశం కావాలని ఉంది. ఖచ్చితంగా అదే కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యా ఉద్యోగాల్లో మీరు ఇస్తామన్నారు, ఇమ్మీడియట్ గా మీ చేతిలో ఉన్నది ఇవ్వాలి. స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోవాలి, లేకపోతే మేము మళ్ళీ ఇదే ఠాగూర్ ఆడిటోరియం నుంచి మాది స్టార్ట్ చేస్తామని చెప్పి ఓబీసీ కిరణ్, మధు, రాకేష్, ఎంతో మంది విద్యార్థులందరూ కూడా ఇలా కడుపు మంట రగులుతుందని చెప్పి ఆవేశంతో ఉన్నారు. ఇక్కడ స్టార్ట్ కాకముందే మరి ప్రభుత్వం స్పందించి వెంటనే మీరు ఇచ్చింది కరెక్ట్, మేము చేస్తాం గ్యారంటీగా, ఇక్కడనే అయిపోతుంది అంటున్నారు కదా. సరే, అదేదో మరి ఇమ్మీడియట్గా అయిపోయేది ఇది కూడా, ఈ ఆర్డినెన్స్ కూడా ఇవ్వాలి. లేని పక్షంలో మరి కోర్టుకు వెళ్ళి కొట్టేసినా అది మీదే బాధ్యత. చట్టబద్ధతో కల్పిస్తామన్నది దాని ప్రకారం చేయాలని